తెలంగాణ ప్రజలకు నమస్కారం. నేను మన ధర్మసాగర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ధర్మసాగర్ మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ధర్మసాగర్ గ్రామ పంచాయతీ నుండి నేను ఒక వెంచర్ విషయమే మాట్లాడడానికి మేము ముందుకు వచ్చానండి. ధర్మసాగర్ గ్రామంలో అనేక సంవత్సరాల నుండి అంటే గత 3-4 సంవత్సరాల నుండి ఒక వెంచరు నిర్మాణం చేయడం జరిగిందండి. ఈ వెంచర్ ఒక 100 ఎకరాల వెంచర్గా పరిగణం అంటే 100 ఎకరాలతో ఈ వెంచర్ని ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క వెంచర్లో ఈ 100 ఎకరాల వెంచరు యొక్క దారి వచ్చేసి భద్రకాళి వెంచర్ నుండి వీళ్ళకి దారి ఉందని చెప్పేసి ఈ యొక్క వెంచర్ యజమానటువంటి రాజిరెడ్డి సార్ మాతో చెప్పడం జరిగింది. ఇదే వెంచరు ఈ 100 ఎకరాల వెంచరు విషయ పరిధి మాకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, నేను ఈ యొక్క ధర్మసాగర్ గ్రామంలో 4th వార్డ్ మెంబర్గా నేను ఎన్నికయ్యాను. ఈ యొక్క కాలనీ వాసుల యొక్క ఏరియాలో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఈ యొక్క వార్డు సభ్యుడిగా నేను ఎన్నికయ్యాను. నేను ఒక గ్రామ పంచాయతీకి ఒక గ్రామాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తిగా, గ్రామంలో ఉన్నటువంటి వ్యవస్థని అడిగే వ్యక్తిగా నేను ఈ యొక్క గ్రామ పంచాయతీకి స్వతంత్ర అభ్యర్థిగా నేను ఎన్నికయ్యాను. నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, ఈ వెంచరు యజమాని వీరికి ఉన్నటువంటి భద్రకాళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెంచర్ రోడ్డును కాకుండా వీళ్ళు మా గ్రామ పంచాయతీ గత కాలంలో ఉన్నటువంటి సర్పంచుల యొక్క వ్యవస్థలో ఉన్నప్పుడు ఇది 12 ఫీట్ల రోడ్డుగా దీన్ని ఇక్కడ నుండి అక్కడ లాస్ట్ వరకు అంటే ఈ యొక్క కాలనీ చుట్టూ ఎల్ షేపు మన కాలేజీ నుండి ఇక్కడ నుండి అక్కడి వరకు ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందండి. ఇది 12 ఫీట్ల రోడ్డుగా నిర్మాణం చేయడం జరిగింది. జరిగిన ఈ క్రమాన్ని ఈ 12 ఫీట్ల రోడ్డుకి మట్టి అండ్ కంకర పోసి దీన్ని తొక్కించి ఒక రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణం చేసినటువంటి రోడ్డుని ఈ యొక్క వెంచర్ యజమాని తన యొక్క స్వలాభం కోసం, వారి యొక్క లాభసాటి కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వారితో ఎటువంటి డిస్కషన్ చేయకుండా రాత్రే 30 ఫీట్ల రోడ్డుగా దీన్ని మలిచారు. చూడండి, మీరు అందరు చూడండి, ఇక్కడ ఈ సిచ్యువేషన్ మీరు గమనించినట్టయితే 30 ఫీట్ల రోడ్డుగా దీన్ని వీరి యొక్క స్వలాభం కోసం, వీరి యొక్క లాభసాటి కోసం మాత్రమే ఇక్కడ నుండి అయితే వెంచర్ చాలా దగ్గర ఉంటుంది, వారికి ఫ్లాట్స్ అమ్ముడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోని 30 ఫీట్ల రోడ్డుగా దీన్ని రాత్రి కంకర పోసి ఇదంతా రాజిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అయితే ఈ విషయమై ప్రజలు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు, నేను వచ్చి ఇక్కడ అడిగినప్పుడు ఆ రాజిరెడ్డి సార్ మా మీద దురుసుగా ప్రవర్తించి ఎవరితో చెప్పుకుంటారు అనేటువంటి ఆ విధంగా మా మీద ఆయన అసభ్యమైనటువంటి పదజాలం మా మీద వాడుతూ, మీరు అభివృద్ధికి మీరు అడ్డంకం వేస్తారని చెప్పేసి మా మీద అడ్జేస్తున్నాడు. మీరు అభివృద్ధి కోరే వ్యక్తులు అయితే మేము ఒక ప్రజానాయకుడిగా ఈ యొక్క వార్డుకున్నటువంటి వార్డు మెంబర్ని అడిగే విషయం ఏంటంటే, ఇరుపక్కల మీరు డ్రైనేజ్ తీసి, ఇరుపక్కల 2 డ్రైనేజీలు తీసి మీకు మధ్యలో వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో దాన్ని మీరు వేస్తే మేము అసలు ఎవ్వరం ఆబ్జెక్షన్ చేయము. ఇరుపక్కల డ్రైనేజ్ తీయకుండా నువ్వు 30 ఫీట్ల రోడ్డు పోసి అటు ఇటు అసలు డ్రైనేజే లేకుండా 30 ఫీట్ల రోడ్డు పోస్తే ఇటు ప్రజలకి ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు చాలా అయోమయ స్థితిలో ప్రజలు పడుతున్నారు. ఎవరి యొక్క లాభసాటి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజాసేవకుడిగా నేను అడుగుతుంటే నా మీద కానీ వాళ్ళ యొక్క బల ప్రయోగాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్లీజ్ మీరు అందరూ ఆలోచించండి. ఇలాంటి వెంచర్ల కోసం ఒక్కరి ప్రయోజనం కోసం, నలుగురు ప్రయోజనం కోసం కాదు కదండి. మన ధర్మసాగర్ మా ప్రజల కోసం మేము పోరాడే వ్యక్తిగా మేము ఇక్కడ నిలబడ్డాం. ఈ విషయం గురించి అసలు ఆగేదే విషయం అసలే లేదు. ఎందుకనంటే ఈ వెంచర్ వీరి యొక్క ప్రయోజనం కోసం, వెంచర్ వాళ్ళు వీళ్ళ స్వలాభం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా, గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా, అది కూడా వాళ్ళు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయండి. మేము వీరికి ఏమైనా వ్యతిరేకంగా మేమైనా చేస్తే దానికి మేము ఆన్సర్ చేస్తాం. వీరు ప్రజలకి వ్యతిరేకంగా, గ్రామ పంచాయతీకి వ్యతిరేకంగా వీరి ఇష్ట రాజ్యాంగా దీన్ని ఈ యొక్క వెంచర్ రోడ్డుగా దీన్ని వాళ్ళు పరిగణనలో తీసుకుంటారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు మీరు తీసుకోవాలని, నేను కూడా వాళ్ళని, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మాపై ఉన్న పెద్ద అధికారులని, అలాగే మన ఇంకా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులందరికీ అందిస్తున్న ఈ విషయమై ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.